viewers, andariki namaskaram. A very good afternoon. Welcome to another yummy and beautiful episode of Snacks. ఇప్పటిదాకా మనం సేవ్ వాటర్, సేవ్ ఎన్వైరన్మెంట్, సేవ్ లైఫ్ ఇలాంటి వాటి గురించి విన్నాం. కానీ సేవ్ పావ్ అనే దాని గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి, SAVE సేవ్ కాదు, SEV సేవ్ పావ్ అన్నమాట. మనకి ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్నాక్స్ లో మనం నేర్చుకుందాం సేవ్ పావ్. మరి సేవ్ పావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే. సేవ్ పావ్ కి కావాల్సిన పదార్థాలు: సేవ్, పావ్ బన్స్, బెల్లం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, బటర్, కొత్తిమీర, కరివేపాకు, నల్లుప్పు, ఉప్పు, ఆయిల్. సో సేవ్ పావ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పావ్ బన్ ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా కట్ చేసేసుకుందాం. చూసారుగా, ఇంత పెద్ద కత్తి తీసుకొచ్చాను ఇవాళ ఏం చేయడానికి కాదు, జస్ట్ ఈ బన్ని సెట్ చేస్తున్నానండి అంతే. ఓకే, సో దీన్ని ఇలా హాఫ్ గా కట్ చేసుకుందాం. ఆల్ రైట్, జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. సో ఇలా ఈ బన్ని కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే స్టవ్ వెలిగిస్తున్నాను అండ్ ముందుగా పాన్ పెట్టేస్తున్నా. సో పాన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను యాడ్ చేసేది మై వెరీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ బటర్. సో బటర్ వేసేసుకుంటున్నాం. సో ఈ బటర్ చక్కగా మెల్ట్ అయిపోవాలి. ఇది మెల్ట్ అయిన వెంటనే ముందుగా మనం తీసుకున్న ఈ పావ్ బన్స్ ని చక్కగా అన్ని వైపులా మనం వేయించేసుకుంటున్నాం. సో జస్ట్ దీన్ని ఇలా చక్కగా మెల్ట్ చేసుకుని కోట్ చేసుకుని అందులోకి ఈ పావ్ బన్స్ వేసేసుకుందాం. ఓకే, సో ఈ బటర్ చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఈ పావ్ బన్స్ అన్నిటిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆల్ ద 4 sides చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో జస్ట్ లైక్ నేను ముందు కూడా చాలా సార్లు చెప్పాను మీకు, ఆ సాఫ్ట్ టెక్స్చర్ కోసం మాత్రమే మనం వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో మరి ఇవి ఎక్కువగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసి బాగా వేగిపోయి డీప్ ఫ్రై అయిపోయి షాలో ఫ్రై అయిపోయి ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. మనకి ఎంత కావాలంటే అంత జస్ట్ సింపుల్ గా వీటిని మనం కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూస్తుంటేనే ఫుల్ స్మూత్ టెక్స్చర్ లో కొంచెం వేగిన తర్వాత సూపర్ గా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ పావ్ బన్స్. ఓకే, సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. లైట్ గా ఆయిల్. అండ్ ఈ ఆయిల్ వేడికిపోయింది కాబట్టి ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. డైజెషన్ కి చాలా చాలా మంచిది. అండ్ ఆయిల్ వేయగానే ఫస్ట్ కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా మనం వేసేది జీలకర్ర. సో లైట్ గా జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేసిన వెంటనే నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు తర్వాత నేను యాడ్ చేస్తున్నాను ఉల్లి తురుము. సో ఉల్లిపాయ తురుము కూడా వేసేసుకుందాం. వావ్, ఉల్లిపాయ కూడా వేసేసిన తర్వాత ఆ ఘాటు బాగా తెలుస్తుంది. ఓకే, సో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కలు. సో లైట్ గా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఓకే, సో కొంచెం ఆ స్పైసీగా ఉండడం కోసం అని మనం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ నేను ఇందులోకి బెల్లం యాడ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువగానే నేను యాడ్ చేసుకున్నాను. సో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను బెల్లం. సో ఫ్రెష్ బెల్లం తీసుకోవడం జరిగింది. సో దాన్ని అందులోకి వేసేసుకున్నాం అనమాట, చాలా కొద్దిగా బెల్లం. సో బెల్లం వేసేసుకున్నాం. అండ్ ఈ బెల్లం ఆబ్వియస్లీ మెల్ట్ అవుతుంది కాబట్టి ఇందులోకి మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం చాలా కొద్దిగా.
ఇప్పుడు వాటర్ తో పాటు బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మిక్స్ అయిపోతుంది. ఓకే, సో చూస్తున్నారు కదా బెల్లం బ్యూటిఫుల్ కలర్. నిజంగా దాన్ని ఇందులోకి మనం వేసేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం చక్కగా మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా ఒక లైట్ పాకం లాగా వచ్చేసింది ఇదంతా. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ ని లైట్ గా ఇలా మనం స్ప్రింకిల్ చేసుకుందాం. అలానే కొంచెం బ్లాక్ సాల్ట్, నల్లుప్పు వేసుకున్నాం. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ నేను ఇందులోకి సేవ్ కారం పూస వేసేస్తున్నానండి. సో దొడ్డు కారం పూస వేస్తున్నాను. సో సేవ్ కూడా వేసేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర తురుము. చాలా సన్నగా తురిమి పెట్టుకున్నాం. ఓకే, ఇలా వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోయి బెల్లంతో సేవ్ కొత్తిమీర అసలు సూపర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో కొత్తిమీరకి ఒక మంచి ఫ్లేవర్ ఉంది అని అనుకుంటే అందులో మనం బెల్లం పాకంలో సేవ్ అనేది ఒక డిఫరెంట్ అండ్ క్రేజీ కాంబినేషన్. సో చాలా చాలా బాగుండబోతుంది అనమాట సేవ్ పావ్. ఓకే, మరి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మరోవైపు మనం పావ్ బన్స్ కూడా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాను తెలుసుకోవాలంటే మీరు చూడండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఇలా కుక్ చేసుకున్న ఈ సేవ్ ని వేసేసుకుంటున్నాం. ఓకే, ఇలా ఈ పావ్ బన్ని తీసుకున్నాం అండ్ దాన్ని క్లోజ్ చేస్తూ ఇలా మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇది ఇలా ఎక్సెస్ అయ్యి బయట పడినా కానీ పర్వాలేదు. ఎందుకు చెప్పమంటారా, నిజంగా ఇలా డైరెక్ట్ గా తీసుకొని తింటుంటే కూడా అసలు పావు అవసరం లేదేమో అనిపిస్తుంది. బికాజ్ అంత టేస్టీగా ఉందన్నమాట. బికాజ్ బెల్లంలో ఈ కాంబినేషన్ లో తినడం అనేది నాకైతే సరికొత్తగా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. సో మొత్తం మీద అయితే ఇవాళ మనం ఒక సరికొత్త స్నాక్ ని నేర్చుకున్నాం విచ్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సేవ్ పావ్ ని ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసుకుంటున్నాం. అండ్ ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అండ్ చూస్తున్నారు కదా క్యాప్సికమ్ ని అలా కట్ చేసుకుని స్లైసెస్ లాగా, దాని మధ్యలో క్యారెట్ ని కూడా ఇచ్చాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి. సో ఇలా మనం సేవ్ పావ్ ని ఇక్కడ పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్లే సేవ్ పావ్. చూస్తున్నారు కదా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీగా దీన్ని మనం రెడీ చేసుకున్నాం. అండ్ నేనైతే అప్పుడే టేస్ట్ ని ఎంజాయ్ చేసేస్తున్నాను. బట్ ఇది పావ్ లో ఎలా ఉంటుంది అనేది మాత్రం టేస్ట్ చేసి చూడాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా సేవ్ పావ్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. సేవ్ పావ్ కి కావాల్సిన పదార్థాలు: సేవ్, పావ్ బన్స్, బెల్లం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, బటర్, కొత్తిమీర, కరివేపాకు, నల్లుప్పు, ఉప్పు, ఆయిల్. సేవ్ పావ్ తయారీ విధానం: ముందుగా పావ్ బన్ ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ వేసి అది మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన పావ్ బన్స్ ని వేగనివ్వాలి. వీటిని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ కూడా వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ తురుము వేసి వేగనిస్తూ పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం, సరిపడా నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, నల్లుప్పు వేసి కలుపుకొని సేవ్, కొత్తిమీర వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముందుగా
వేయించుకున్న బన్స్ మధ్యలో పెట్టుకుని క్లోజ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ కాంబినేషన్ లో ఉండే సేవ్ పావ్ రెడీ. ఓకే, సో సేవ్ పావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నాకు కూడా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేయాలని ఉంది. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో హియర్ వి గో. అదనమాట మ్యాటర్. ఈ పార్టీకి మీ అందరికి కన్వే అయిపోయిందని నాకు అర్థమైపోయింది. ఫెంటాస్టిక్. ఎస్పెషల్లీ సేవ్ ని మనం బెల్లంలో వేసుకున్నాం కదా, అక్కడే మొత్తం మార్క్స్ అన్ని పడిపోయాయి అనమాట. వెరీ టేస్టీ, వెరీ వెరీ నైస్, వెరీ వెరీ డిఫరెంట్. సో ఎప్పుడు పావ్ బాజీసే ప్రిపేర్ చేసుకుని అందులో మధ్యలో కర్రీ వేసుకుని ఇదే ప్యాటర్న్ లో ఫాలో అయిపోతే ఏం మజా ఉంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా అవుట్ ఆఫ్ ట్రెండ్ ఆలోచించండి, అప్పుడే వస్తాయి సేవ్ పావ్ లాంటివి. చాలా టేస్టీగా, ఎంతో ఎంతో యమ్మీగా. కాబట్టి ఈ టేస్ట్ నాకైతే చాలా నచ్చేసింది. అందుకనే మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటూ నేను మాత్రం ఈ టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేసేస్తున్నాను. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై.